ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. దేవుని వాక్యం చూడటం మంచిది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరి అపోస్తలుడైన పౌలు మరి జైల్లో ఉండి పత్రిక రాశాడు. ఈ పత్రిక మరి మాసిదోనియా ఇప్పుడున్న గ్రీసు ప్రాంతంలో మరి యేసుప్రభువు వారు పుట్టిన తర్వాత 60-62 మధ్య ఈ పత్రిక రాయడం జరిగింది. మరి దీంట్లో ఒక పత్రికలో మొదటి చాలా ఇంపార్టెంట్ మాట ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉన్న సంతోషాన్ని మాత్రం కోల్పోవద్దని ఈ పత్రికలో ఆయన రాయడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమును, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగియుండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండి. ఈరోజు రకరకాల మనస్సులు ఉన్నాయి చాలామందికి. మరి లోకంలో ఉన్న మనసు ప్రకారంగా అయితే ప్రభు రాజ్యానికి మనం వెళ్ళడం కష్టమే. కాబట్టి ప్రభుని మరి గలతీ పత్రికలో ఉంటుంది, క్రీస్తు యేసునందు బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అని రాయబడి ఉంది. కాబట్టి కనబడడానికి బిషప్ సుధాకర్ గారు కనపడుతున్నారు, కానీ ఆ పేరు ఉండొచ్చు, కానీ మనం లోకానికి ఏం చూపించాలి? ప్రభును చూపించడానికే దేవుడు మనల్ని నియమించుకున్నాడు. మన మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, ఆలోచన చేత, తలంపుల చేత అన్నీ కూడా నిన్ను చూడగానే ఎవరు కనపడాలంటే ప్రభు యొక్క గుణలక్షణాలన్నీ కూడా నీలో కనపడాలి. అది ప్రభు కోరిక. మన పిల్లలు మన గుణలక్షణాలు కనపడాలని ఎంత ఆశపడతావు. అబ్బా నా పోలికి వచ్చాడు, నా మాటలేనండి. చాలామంది అంటారు, అబ్బా అచ్చం నీ మాటలే దిగిపోయినాయి, లేకపోతే అచ్చం నీ నడకే వచ్చేసింది, అబ్బా అచ్చం నువ్వు కూర్చున్నట్టే కూర్చుంటున్నాడు, నువ్వు మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు, అరే నువ్వు ఎలా అన్నం తింటున్నావు అలాగే తింటున్నాడని ఎంత ముచ్చట పెడతామో. ప్రభు కూడా తన బిడ్డలు ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? ఆయనలాగా, ఆయన పోలిక, ఆయన మహిమ, ఆయన కార్యాలు. ప్రభు వెళ్ళిపోతూ చెప్పాడు, నాకంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారని ప్రభు చెప్పాడు. తన బిడ్డలు ఎలాగ ఉండాలో తెలుసా? ఒక చచ్చుపడిపోయి నిరుత్సాహంతో, దిగులుతో, ఎప్పుడు జరగదు, అవ్వదు, లేఖిగా, లేబర్ అన్నందుకు మళ్ళీ దానికి పెద్ద చెప్తారు. అంటే ప్రభు బిడ్డలు ప్రభు స్టైల్లోనే ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, ప్రభు బిడ్డలు ప్రభు స్టైల్లోనే ఉండాలని చెప్పండి. ప్రభు ఫ్యాషన్లోనే ఉండాలి. ఇంగ్లీష్లో ఒక ట్రాన్స్లేషన్లో ఫ్యాషన్ అని రాశారు, పోలిక ఇక్కడే ఉంది, ఆ ట్రాన్స్లేషన్ చూపిస్తా మీకు. కాబట్టి ప్రభు ఒకప్పుడు ఎలా జీవించాం, ఈ లోక పోకడి మనలో ఉంది, లోక తలంపులు ఉన్నాయి, లోక ఆలోచనలు ఉన్నాయి, లోకం ఎలా నడిస్తే అలా నడవడికలో వెళ్ళాం. కానీ మనం ఏం చేసాం? నాకు ఈ లోకం వల్ల నాకు సెట్ కాదు, ఈ లోకంలో ఉండటం ద్వారా నా జీవితానికి మేలు లేదు, ఏమి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఈ లోకంలో ఎంత ప్రాకులాడిన లోకం నుంచి నాకు ఏమి మేలు కనబడుతున్నట్లుగా నాకు ఏమి తెలియట్లేదు. కాబట్టి ఈ లోకం నుంచి నేను సపరేట్ అయ్యి యేసయ్య మార్గాన్ని వెంబడిస్తామని చెప్పి మనం ఏం చేసాము? యేసయ్య మార్గాన్ని వెంబడిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యేసయ్య మార్గాన్ని వెంబడించే వాళ్ళు మనం ఎలాగుండాలి? యేసయ్య మనస్సు కలిగి మనం జీవించాలి. యేసయ్య మనస్సు ఎలాంటిదని కొన్ని మాటలు మీకు చెప్పాను. యేసయ్య మనస్సు ఎలాంటిదంటే, యాయిరు కుమార్తె చనిపోతే అందరూ లోకమంతా చెప్పింది పిల్ల చనిపోయింది తీసుకువెళ్తాడు, కానీ ప్రభు ఏమన్నా నిద్రపోతుందని వెళ్ళి చిన్నదానా లేని లేపేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన బిడ్డలకు కూడా అలాగే ఉండాలి. జరగదు అన్న చోట జరుగుద్దు అని చెప్పాలి. దేవుని మనస్సు ఏంటో తెలుసా? తగ్గించుకునే మనసు, హంబుల్. రెండోది ఒబీడియన్స్. మూడోది ఏంటో తెలుసా? కంపాషనేట్ అంట, కనికరం. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల్లో కూడా కనికరం లేదు. పిల్లలంటే కనికరం లేదు. పాత రోజుల్లో తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి పెట్టి వాళ్ళు తిన్నాక ఇప్పుడు అదేమి లేదు, మీరు తినండి రాని ఏం తిని పడుకుంటున్నారు చాలామంది. కనికరం లేదు, పిల్లల మీద జాలి, దయ అన్నీ పోయినాయి. రాను ఏమవుతుందో తెలుసా? ఎఫెక్షన్స్ అన్నీ కోల్పోతున్నారు, ప్రేమలో ఏమి లేవు. ఎవరి కాళ్ళు మన జీవితం అంటారు, ఎవరితో మనకు అనవసరం అనే పరిస్థితుల్లోకి వచ్చేసారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
ఒకసారి చూడండి, నిర్గమాకాండం 34:6 చూడండి. యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మన దేవుడు ఎవరంట చెప్పండి? మన దేవుడు ఎవరు? కనికరము, దయా, దీర్ఘశాంతం. ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీరేముండాలి? జైల్లో ఉండి రాస్తున్నాడు పౌలు, చెప్తున్నాడు ఆ ఫిలిప్పీలు అంటే ప్రజెంట్ ఉన్న గ్రీసు పట్టణం, ఆ ఏథెన్స్ చెప్తున్నాడు, అయ్యా ఇదిగోండి ఒక మాట చెప్తున్నాను నేను మీకు, క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మీలో ఉండాలి. మొదటిగా హంబుల్గా ఉండండి అయ్యా, రెండోది ఒబీడియన్స్గా ఉండండి అయ్యా, మూడోది మీలో ఏం కనపడాలో తెలుసా? కనికరం ఉండాలయ్యా. ఎందుకు నేను చెప్తున్నానో తెలుసా? మీరు ఆరాధించే దేవుడు అంటే కనికరం కలిగిన దేవుడయ్యా, దయ కలిగిన దేవుడయ్యా, దీర్ఘశాంతము కలిగిన వాడయ్యా, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన బిడ్డలమైన మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? కనికరం, కంపాషనేట్ ఉండాలి, ఆ కంపాషన్ ఉండాలి, కనికరం. పాపంలో నశించిపోతామని చూచినప్పుడు మనకేం కలుగుతుంది తెలుసా? కనికరం. అయ్యో ఏంటి ఇలా అయిపోతున్నారు అయ్యా, అయ్యా క్షమించయ్యా, అయ్యా తెలియట్లేదయ్యా, అజ్ఞానంగా బ్రతుకుతున్నారయ్యా, అయ్యా వీళ్ళని రక్షించండి అని ఆ కనికరం. ప్రభువు కూడా అంట వాళ్ళు ఎవరో కాపరు లేని గొర్రెలుగా ఉన్నారని వాళ్ళు చూచి వాళ్ళ మీద ఏమయ్యాడు తెలుసా? కనికరపడ్డాడు. దేనికి స్తోత్రాలు చాలు. కీర్తనలో 86:15 చూడండి. ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడువు. ఇంగ్లీష్లో ఉంది, బట్ thou O Lord art of God full of compassion, full of compassion. కనికరం, దయ కలిగిన వాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన హృదయంలో ఏముండాలి? ఆ కనికరము, ఆ దయ మనలో కనపడతా ఉండాలి, అది ఫ్లో అవుతూ ఉండాలి మనలోంచి. మనలోంచి ఆ కనికరము, ఆ దయ అవి లేనప్పుడు ఇంకేసే మనసు మనలో ఏముంది? ఆ కనికరము, దయ మనలో ఏమవ్వాలో తెలుసా? ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రభువా నువ్వు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండి ఉన్నవాడవు. చూసారా? దయాదాక్షిణ్యం కలిగిన వాడు, దయాదాక్షిణ్యం కలిగి. నిజంగా ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన దయే కదా. మనం ఈరోజు మనం చూస్తున్నామంటే, ఇలా ఉన్నామంటే ఎవరి దయ వల్ల నువ్వు బ్రతుకున్నావు? దేవుడు దయ. ఆయన దృష్టిలో మనం ఏదో పెద్ద నీతిమంతులం కాదు, లేకపోతే మనం ఏదో పర్ఫెక్ట్ అని కాదు, కానీ ఆయన దయ మనల్ని వెంబడిస్తూ ఈరోజు ఆయన కనికరము, దయ మనతో ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దయగల మనస్సు ఎవరి మనస్సు చెప్పండి? ఎవరి మనస్సు? యేసయ్య మనస్సు. దయలేని మనస్సు ఎవరి మనస్సు? కాబట్టి ఏ మనస్సుతో మనం ఉండాలి చెప్పండి? ఏ మనస్సుతో మనం ఉండాలి? దయ కలిగిన మనస్సుగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృపా సత్య సంపూర్ణుడు ఆయన, కృపా సత్యములు కలిగిన వాడు, దీర్ఘశాంతుడు ఆయన. ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏదో భక్తి చేస్తున్నాం, ఊరికి అవసరార్థంగా వస్తున్నాం, ప్రభు అది ఇస్తావా, ఇవి కాదు. ముందు నీలో ఏమో తెలుసు, గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ తలంపుల్లో మార్పు రావాలి, నీ నడవడికలో మార్పు రావాలి, నీ హావభావాల్లో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి. ఎప్పుడైతే ఈ మార్పు మారుతా ఉందో, నువ్వు అడగకుండానే ఏమవుతుందో తెలుసా? మిగతా పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మార్పు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి? ఎక్కడి నుంచి? నువ్వు మారాలి. నీలో గర్వం పోవాలి, నీలో అహంకారం పోవాలి, హంబుల్నెస్ రావాలి, ఒబీడియన్స్ రావాలి. పిల్లలు ఉన్నారా? తల్లిదండ్రులకి మాట వినాలి. హల్లెలూయా.
అందుకే ప్రభు కనికరం కలిగిన దేవుడు. మన జీవితాల్లో కూడా ఆ హంబుల్నెస్, ఒబీడియన్స్, ఆ మనస్సు మనకు ఉండాలి, కనికరం ఉండాలి ప్రభు పట్ల. పాపులు మనం కనికరించాం. ఆ తాగేవాడిని చూసి అయ్యోగా ఆడు బతుకు నాశనం అయిపోయింది, వాడి పట్ల మనం కనికరించే దేవుడు కాబట్టి వాడి గురించి ప్రార్థన చేస్తాం, అయ్యా వాడిని మార్చయ్యా అని చెప్పి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తనలో 145, 8, 9 చరణాలు చూద్దాం. యెహోవా దయా దాక్షిణ్యము కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుని కనికరం మీ మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన చేతి పని అయి ఉన్నాం మనం, ఆయన చేతి కార్యాలు అయి ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ చదివిన ప్రకారంగా యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు ప్రభు నీ మీద కనికరం ఉంది, ఆయన నీ మీద దయ చూపిస్తున్నాడు. అయ్యో నిన్ను ఏ విధంగా పైకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మాట వింటే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థితిలో ఆయన నిన్ను పెడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఏ మనసు కావాలి మనకి? ఆ కనికరపు మనస్సు మనకి కావాలి. ఈ లైఫ్లో ప్రభు బిడలగా మనం ఈ లోకంలో ఒక జయకర జీవితం, ఇది ఇవన్నీ కష్టమే, ఇవన్నీ చేయటం కూడా కష్టమే. ఒబీడియన్స్గా ఉండడం కష్టమే, తగ్గించుకోవడం కష్టమే. కానీ వాటిని మనం అలవాటు చేసుకుంటే, ఈ శరీరానికి ఎందుకు అలవాటు చేసుకోవాలి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆ స్వభావం కలిగిన వాడు, ఆ మనస్సు కలిగిన వాడు. కాబట్టి ఆయన బిడ్డవైన నువ్వు, ఆయన రక్తం చేత కనబడిన బిడ్డవు నువ్వు. ఒక దినాన ఆయనతో పాటు నువ్వు జీవించాలి. కాబట్టి నీకు కూడా నీ తండ్రికి, లేకపోతే నీ స్నేహితుడికి, లేకపోతే నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఆ యేసయ్యకి ఉన్న అదే మనస్సుతో నువ్వు ఉండాలి. ఆ మనస్సు ఎంత మాత్రం కూడా ఈ లోకంలో నిన్ను తక్కువ చేయదు, కానీ ఆ మనస్సు నిన్ను ఉన్నత స్థితిలో పెట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చాలు. హల్లెలూయా. యోసేపు తగ్గించుకున్నాడా లేదా చెప్పండి? యోసేపు ఏమైనా తప్పు చేశాడా? మీకు తెలుసు బైబిల్లో యోసేపు ఏమైనా తప్పు చేశాడా? ఏమీ లేదు. అన్నలకు అసూయ వచ్చింది. యోసేపుకి ఏంటంటే ఎక్కువ దర్శనాలు ఎక్కువ, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని చిత్తంలో ఉన్నాడు, చాలా గొప్ప గొప్ప మర్మాలు తెలుస్తూ ఉన్నాయి. ఆ కళలు తీసుకెళ్ళి అన్నలకు చెప్తుంటే అన్నలకు కోపం వచ్చేసింది. అన్నలకి లేకపోతే యోసేపుకు మంచి డ్రెస్ కుట్టిచ్చాడు, అది ఎవరికి నచ్చలేదు. ఈ అసూయ ఎవరి మనసు అంటారు? ఆ మనసు ఎక్కడ చేసింది తెలుసా? సొంత తమ్ముణ్ణి చంపటానికి కూడా వెనకాడలేదు. రూబేను అడ్డుపడి అరే చంపొద్దురా అంటే గొర్రె పిల్లను చంపి ఆ వస్త్రాన్ని తడిపి వాళ్ళ నాన్నకెళ్ళి ఏం చెప్పారు తెలుసా? ఏదో మృగం వచ్చి పట్టుకెళ్ళిపోయింది అని చెప్పి తీసుకెళ్ళి అమ్మేశారు. అసూయ ఎక్కడ చేసింది తెలుసా? చంపటానికి కూడా వెళ్ళిపోయింది. అసూయ చాలా డేంజర్, మీకు తెలుసా? అది నిన్ను చంపేస్తుంది, ఎదుటోళ్ళని కూడా చంపేస్తుంది. అసూయ చాలా డేంజర్. కానీ పాపం తగ్గించుకున్న ఈ యోసేపు దేవుడు ఆయన పాడు చేశాడా? అసూయ ఉన్నోళ్ళు ఏమైపోయారు తెలుసా? ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళ ముందు మోకరించి దండాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకరోజు కరువు వచ్చేసింది. ఆహారం కొనడానికి తెలిసింది, పక్క ఊరిలో ఆహారం దొరుకుతుంది, మనకి గోధుమలు దొరుకుతున్నాయి అంటే వీళ్ళందరూ డబ్బులు తీసుకుని వచ్చారు. కానీ అక్కడ ఆహారం పంచేది ఎవరు? తగ్గింపులో ఎంత ఆశీర్వాదం ఉందో, ఒబీడియంట్లో ఎంత ఆశీర్వాదం. ఎల్లుడు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్న లేనిపోయి నెపమేసి మోసం చేసి తీసుకెళ్ళి జైల్లో పడేసిన అక్కడ కూడా ఏం మాట్లాడలా, అక్కడ అలాగే తగ్గించుకున్నాడు. కానీ ప్రభు చూస్తున్నాడు. మనుషుల దృష్టిలో మనుషులు నేరస్తుడని చెప్పి తప్పు చేశాడని నేరం మోపారు, కానీ ప్రభు నేరం మోపాడా? అదే మనిషిని అదే ఊరిలో పరాయి దేశంలో ఉన్నత స్థితిలో ఆయన నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎక్కడైనా నిన్ను తలగా చేయగలడు ఆయన. నీ ఊరే కాదు, ఏ ఊర్లో అయినా నిన్ను ఉన్నత స్థితిలో పెట్టగలడు. అలా ఉండాలి అంటే నీ జీవితంలో ఏంటో తెలుసా? యేసయ్య మనస్సు నీలో ఉండాలి. మొదటిగా ఏంటో తెలుసా? తగ్గింపు స్వభావం ఉండాలి. రెండోది ఏముండాలి చెప్పండి? ఒబీడియన్స్ ఉండాలి. మూడోది ఏముండాలి? కంపాషనేట్, అంటే దయా కనికరం కలిగిన మనసు. ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉంది. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము మన కనికరం అందరి మీద ఉండేటట్టుగా, మా వాళ్ళే లేకపోతే మా వాళ్ళు ఏమీ లేదు, ప్రభు బిడ్డల కనబడితే చేతనైన కనికరం మనం చూపిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా.
ఆ తర్వాత చూడండి, యెషయా గ్రంథం 49:13. శ్రమ నొంది తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. శ్రమ నొందిన తన జనుల యందు. ఈరోజు ఏ శ్రమ గుండా నువ్వు వెళుతున్నావో, ఈ లోకంలో ఎవ్వరు నీ మీద జాలి కనికరం చూపించేవాళ్ళు లేరేమో, కానీ ఒక సత్యాన్ని చెప్తున్నాను, ప్రభు నీ మీద జాలి కనికరం ఉంది. ఆ కనికరం నిన్ను లేపటం గ్యారెంటీ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ మాట నాదే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఒక మానవుడి యొక్క ఒక అధికారిగా ఉన్న ఆయన ఒక జాలి కనికరం ఆమె మీద పడితే ఆమె పరిస్థితి అంతా మారిపోదు 100%. అసలు అలాంటిది జీవము కలిగిన జీవాధిపతి, సర్వశక్తుడు, సైన్యములకు అధిపతి, సృష్టికర్త యొక్క కనికరము జాలి నీ మీద ఉంటే నీ పరిస్థితి మారుద్దా మారదా? మీకు సంతోషం లేదు. మారుద్దా మారదా? నమ్మట్ల మీరు? మారుద్దా మారదా? ఈ వాక్య ప్రకారం నీ మీద ఏముంది? దేవుని జాలి కనికరము నీ మీద ఉందా లేదా? కాబట్టి నీ పరిస్థితి మారుద్దా మారదా? మారుద్దన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇంకా నమ్మట్లా మీరు? నమ్మట్లా? ఉందా లేదా? వాక్యాన్ని నమ్మిన వాళ్ళు చెప్పండి. నా మీద దేవుని యొక్క, సృష్టికర్త యొక్క, నా తండ్రి యొక్క కనికరము, జాలి, దయ నా మీద ఉంది. నా పరిస్థితి మారటం, నా కుటుంబ పరిస్థితి మారటం, నా ఆర్థిక పరిస్థితి మారటం గ్యారెంటీ. దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా చెప్పండి కూడా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏది నమ్ముతావు అది జరుగుద్ది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఏది నమ్ముతున్నావు? దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరము నీ మీద ఉంది. ఖచ్చితంగా నీ పరిస్థితి మారటం గ్యారెంటీ. దేవునికి స్తోత్రాలు చెప్పండి కూడా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అంటే నీ ఆరోగ్యం మెరుగుపడటం గ్యారెంటీ, నువ్వు స్వస్థత పొందడం గ్యారెంటీ, నువ్వు తలగా ఉండడం గ్యారెంటీ, నువ్వు బయటికి వెళ్ళిన దీవెన గ్యారెంటీ, లోనకొచ్చిన దీవెన గ్యారెంటీ, నీ పిండి పిసికే తొట్టి, నీ పుట్టే నూనె మొత్తం గ్యారెంటీ. అందరికీ నువ్వు దీవెనకరంగానే ఉంటావు. ఎంత మాత్రం కూడా ఎవరికి నువ్వు హేళనకరంగా, అవమానకరంగా నా దేవుడు ఉంచడు. ఎందుకంటే మనుషుల జాలి నీ మీద లేదు, మనుషుల కనికరం నీ మీద లేదు. నీ మీద ఉందేంటో తెలుసా? సర్వశక్తుడి యొక్క జాలి కనికరము నీ మీద ఉంది. ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని నా ప్రభు మార్చగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి కూడా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. తల మీద చేయి పెట్టుకు చెప్పండి. నా మీద నా యేసయ్య జాలి కనికరం ఉంది కాబట్టి నేను విడవబడిన దానను కాదు, నా యేసయ్య నాతో ఉన్నాడు. నా పరిస్థితులన్నీ మారటం, నేను అనుకున్న స్థితిలో ఉంచటం, ఉండటం గ్యారెంటీ. దీనిని బట్టి నా ప్రభువుని మహిమపరుస్తున్నాను. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చెయ్యి, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని. బాబా ఎంత మంచి మాట, మీకు అర్థమైంది. మళ్ళీ చదువుతున్నా, వినండి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయి, ఉరుములు ఉరుము, ఉత్సాహధ్వని మెరుపులు తీసుకురా. భూమి సంతోషించి, పర్వతములారా ఆనందధ్వని. ఆయన కనికరం ఎక్కడుందో అక్కడ సంతోషం ఉంటుంది. నువ్వు కనికరం గల మనసుతో నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇల్లు సంతోషమే, నీ ఒళ్ళు సంతోషమే. నిన్ను బట్టి నీ వాడకట్టు కూడా ఏముంటుందో తెలుసా?
సంతోషమే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనకి ఎలాంటి మనస్సు కావాలంటే కనికరం కలిగిన మనస్సు కావాలి. అది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి. ఏ మనస్సు? హంబుల్ మనస్సు ఉండాలి, ఒబీడియన్స్ మనస్సు ఉండాలి. మూడోది ఏంటి తెలుసా? కంపాషనేట్ మనస్సు ఉండాలి, జాలిపడే మనస్సు, కనికరించే మనస్సు, దయించే మనస్సు. ఈ మనస్సు మనలో ఉందా మనం సంతోషిస్తామే కానీ ఎంత మాత్రం మనం పాడైపోం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లాస్ట్ ఇంకో మాట చూడు, మీకా గ్రంథం, మీకా 7వ అధ్యాయము 18-19 వచనాలు. తన స్వాస్యములో శ్వేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమానుడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. చూసారబ్బా, చూసారా? కొంతమంది ఎప్పుడు కోపమే, పొద్దున కోపమే, మధ్యాహ్నం కోపమే, సాయంత్రం కోపం, కోపం 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 కోపం. అమ్మో కోపిష్టిరా అంటారు. దేవుడికి కోపం వస్తుంది, కోపం, కానీ ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. కానీ ఆయనతో ఎల్లకాలం ఉండేది ఏంటో తెలుసా? కనికరం అని రాయబడింది. ఏమనందో తెలుసా? ఆయన కనికర చూపుట యందు ఏం చేస్తాడంట? సంతోషించువాడు. ఈరోజు ఎటువంటి మనసుతో నువ్వు ఉంటున్నావు ఆలోచించు. కనికరం ఉందా? దయ ఉందా? పాపాన్ని కనికరించకూడదు, పాపులను కనికరిస్తాం. పాపాన్ని కనికరించకూడదు. పాపులను ఏం చేస్తాం? అమ్మో ఫీల్ అవుతున్నాడులే, అక్కడికి రమ్మన్నాడే, వెళ్దాం, అమ్మో వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు, ఏమో అక్కడ ఎలాంటి నష్టం ఉందో. కాబట్టి పాపాన్ని కనికరించకూడదు, పాపులను కనికరిస్తాం. వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి మన కనికరం. ప్రభు కూడా అంతే, పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపులను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకం పాపంతో అయినా కానీ ఆయన ప్రేమిస్తున్నాడు, పాపులను ప్రేమిస్తాడు. పాపాన్ని మాత్రం దగ్గరికి రానివ్వడు ఆయన. పాపం అంటే ఆయనకి అసహ్యం, పాపానికి ఆయనకి సంబంధం లేదు. కానీ పాపుల్ని తమ ఆలోచన అనుసరించి చెడు మార్గములో తిరుగుతున్న ప్రజల వైపు అంట దినమెల్లా చేతులు చాపడం. చెడులో ఉన్న వాళ్ళు, అయ్యా రండి, నేను మిమ్మల్ని మారుస్తాను, మీ బ్రతుకు మారుస్తాను, మీ కుటుంబాలు మారుస్తాను, మీ ఆరోగ్యం మారుస్తాను, రండి రండి అని పాపులకి ఆయన పాపులను ఆహ్వానిస్తున్నాడు. కానీ పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ద్వేషిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. చెప్పండి, ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. మూర్ఖంగా ఉండకూడదు, కనికరం ఉండాలి. కొంతమంది మూర్ఖంగా ఉండి తమ జీతాలకి నష్టాలు తెచ్చుకుంటారు. కనికరం, కనికరం ఉండాలి. కనికరం, కనికరం, కనికరం. ఇది ఎవరి మనసు? ఎవరి మనసు చెప్పండి? ఎవరి మనసు? యేసయ్య మనసు. అందుకే పౌలు చెప్తున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు? మొదటిగా హంబుల్ మనస్సు ఉండాలి, తగ్గింపు. రెండోది ఏంటి చెప్పండి? ఒబీడియంట్ మనస్సు ఉండాలి. మూడోది ఏంటో తెలుసా? కంపాషనేట్, అంటే కనికరం కలిగిన, దయ కలిగిన, జాలి కలిగిన. ఇవన్నీ కూడా ఒకే అర్థం ఇచ్చేవి. ఆ మనస్సు మనలో ఉండాలి. అలా ఉందా? ఖచ్చితంగా. యేసేపు కనికరించాడు లేదా? అన్నల్ని కనికరించాడా లేదా? కక్ష తీర్చుకున్నాడా? రాగానే ఏడుపు వచ్చేసింది. బెన్యామీని చూడగానే ఏడుపు వచ్చింది. బెన్యామీని ఉంచమన్నాడు. అయ్యో కొడుకు చనిపోయాడు. వాళ్ళ అన్నలు చూడు అప్పటికి ఎంత మోసమో. ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోతే మా నాన్న చనిపోతాడేమో, వద్దని చెప్పి ఎంతగా చెప్పి. అయినా యేసేపు ఏం చేశాడు తెలుసా? అలా చూడగానే కనికరం వచ్చేసింది. నిజంగా దేవుని మనసు ఏమో తెలుసా? కనికరం. కనికరం పొర్లి. ఎక్కడ కనికరం ఉంటే అక్కడ సంతోషం, ఎక్కడ కనికరం ఉంటే అక్కడ విడుదల, ఎక్కడ కనికరం ఉంటే అక్కడ. 38 సంవత్సరాల నుంచి బేతస్తా కోనేరు దగ్గర పడున్నాడు. ఎవ్వరు కనికరించి ఆ నీళ్లు కదిలేటప్పుడు, అయ్యా ఇక్కడ ఉన్నావా, సరే ఉండు ఉండు, మాతో పాటు నిన్ను కూడా తోసేస్తామని ఎవరితో ఇట్లా చెప్పాడు. నన్ను ఎవ్వరు పట్టాడు. కానీ దేవుడు చూసేంటి తెలుసా? కానీ ఆయన కొరకే అక్కడికి వచ్చి 38 సంవత్సరాల నుంచి అక్కడ పడున్న వ్యక్తిని లేపి నడిపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన కనికర చూపుట యందు ఆయన ఏమవుతాడంట? సంతోషించాడు. కాబట్టి మనం కనికర మనసు ధరించుకుందాం. ఇజ్రాయెల్ గారు, కనికరం ఉండాలా, ఒబీడియన్స్ ఉండాలా,
తగ్గింపు స్వభావం ఉండాలి. ఇవి నేర్చుకోవాలి. ఏదో ఈ పద్దాక ఆశీర్వాదం ఇవి లేకుండా ఆశీర్వాదం వస్తే నీకు జీవితం ఎక్కడ పోతుంది? నరకానికి పోద్ది. ఈ లోకంలో నువ్వే దూతవి, ప్రభు రాయబారివి నువ్వే. ఈ లోకంలో ఎవరు ప్రభుని ఎవరు చూడలా, నువ్వే ప్రభు కనిపించాలి. ఆ ప్రభు నీ కుటుంబంలో నువ్వు ప్రభు కనపడాలి. ఆ ప్రభు ఎవరు? నువ్వే. ఆ దూత నువ్వే. కాబట్టి నీలోంచి ఏం కనపడాలి తెలుసా? పిల్లలకు కొడితే కొంతమంది తల్లిదండ్రులకు ఏవో చాలా గొప్పలు నేర్పకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. తగ్గింపు స్వభావం. తగ్గించుకోమన్నారు కదా అనే తిండిలో లేకపోతే బట్టలు ఆటలు చెప్పట్ల. స్వభావంలో నీ క్యారెక్టర్లో నీ మాటలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో ఏం కనపడాలి తెలుసా? యేసయ్య కనపడాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య తగ్గింపు, యేసయ్య నడిపింపు, యేసయ్య ఒబీడియన్సు, అలాగే యేసయ్య కంపాషన్ మనకు కనపడితే మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు.